ఎందుకంటే తెలంగాణ ఉద్యమం వచ్చిన సందర్భంగా కూడా మార్వాడి గోబ్యాక్ రాలే, ఇప్పుడు వస్తుంది. ఏదో ఒక విధంగా ఒక అశాంతి రేపాలి. అంటే ఒకటి భరత్, అంటే మన అన్ని దేశాల్లో భారతదేశం ఎందుకు గొప్పగా ఉందంటే కూడా అన్ని కుల మతాలు అన్ని కలిసి ఏకంగా ఉంటది కాబట్టి ఈ రోజు భారతదేశం అందరికీ ఒక ఆదర్శం. ఇంకొక మాట నేను చెప్తున్నా, బీసీ 42% పక్కన పెట్టించేందుకు ఈ ఉద్యమం తీసుకొచ్చారు. చూడండి ఇప్పుడు బీసీ 42% చర్చ లేదు. చూడండి కులాల మధ్య చిచ్చు పెట్టడానికి బీసీలకు 42% గురించి ఇప్పుడు చర్చ వస్తుందా? రోజు మనం డిస్కషన్ తీసుకునేవాళ్ళు మార్వాడి గురించి తీసుకొచ్చు. బీసీలు మీరు అబ్జర్వ్ చేయండి, గుర్తుపెట్టుకోండి, ఇది ఎవరి ఎజెండా చూసుకోండి. బీసీలకు 42% బిల్లు, పంచాయతీ ఎలక్షన్స్, ఈ చర్చ జరుగుతోందా? లాస్ట్ మాకు తీసుకోవాలనుంది ఈ టాపిక్ మీద చర్చ, కానీ కంపల్షన్ లో మార్వాడీస్ మీద డిస్కషన్ తీసుకుంటున్నాం. నిన్న కూడా ముఖ్యమంత్రి చిట్చాట్లో వెళ్తే ఏమైందని నేను అడిగాను. 42% పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో 23వ తేదీ ఉందని చెప్పారు. ఓకే, సో దీనిలో కొన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీల సంబంధించిన వాళ్ళు ఏకమయ్యారు. ఈ బీసీల 42% టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. తెలంగాణ బీసీలారా అబ్జర్వ్ చేయండి, మీ టాపిక్ డైవర్ట్ అవుతోంది తెలివిగా. ఓకే, మార్వాడీలు వెళ్ళిపోతే ఎంతమందికి లాభం చేకూరుతుందో తెలియదు, కానీ 42% డైవర్ట్ అయితే ఎంతమందికి లాభం జరుగుతుందో, ఎంతమందికి నష్టం అవుతుందో అది జాగ్రత్త. సో తెలంగాణ బీసీలు ఇది అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మేజర్ గా మార్వాడీల వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఆర్యవైశ్యులు, ఆ తర్వాత ఎందుకంటే వాళ్ళ కరెంట్ షాపులు లేకపోతే ఇటువంటి షాపులు పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు, స్వర్ణకారుల వృత్తులు ఎఫెక్ట్ అవుతారు. ఎస్సీ ఎస్టీలు దాని మీద ఎఫెక్ట్ గారు. ముదిరాజులకు సంబంధించిన చేపల కుల వృత్తి వాళ్ళు చెయ్యరు, చెరువులో చేపలు పెట్టడం కానీ పండ్లు అమ్మడం మార్వాడీలు చెయ్యరు. రెండోది మున్నూరు కాపుల అగ్రికల్చర్ వాళ్ళు చెయ్యరు. యాదవుల కుర్మ సోదరుల గొర్రెలు కానీ లేకపోతే బర్రెలు కానీ పెంపకం వాళ్ళు చెయ్యరు. పద్మశాలీల నేత మగ్గాలకు సంబంధించి కూడా చాలా తక్కువ, మినిమల్ రోల్ వాళ్ళది ఉంది. సో మేజర్ కమ్యూనిటీస్ కుమ్మరి వాళ్ళు చేసే కుండ వాళ్ళు చెయ్యరు. నాయి బ్రాహ్మణులు చేసే సెలూన్స్ కానీ లేకపోతే హెయిర్ కటింగ్ కానీ వాళ్ళు చేయరు. బీసీలకు ఎక్కడ నష్టం ఉంది? మాదిగలకు సంబంధించిన కులవృత్తి అయిన చెప్పు కుట్టడం కానీ లేకపోతే మిగతా కులవృత్తులు కానీ వాళ్ళు చెయ్యరు. సో ఎక్కడ నష్టం ఉంది? లంబాడీ సోదరులకు సంబంధించిన కులవృత్తులు వాళ్ళు చెయ్యరు, ఎక్కడ నష్టం ఉంది? ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎక్కడ నష్టం ఉంది? వీళ్ళ కులవృత్తుల్లో ఎంటర్ అయింది ముస్లింస్ ఎంటర్ అయ్యారు. ఒక ముస్లిం కేసు వేస్తే హైకోర్టులో ఎస్ ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పింది. వాళ్ళ అన్నారు, ఇక్కడ అంటారు. ఇదేంది? కులవృత్తులు ఎంటర్ అయితే అందరిని అనాలి కదా, మార్వాడి మాత్రమే తప్ప, లేదా గుజరాత్ రాజస్థాన్ వాళ్ళు ఎంటర్ అయితే తప్ప, ముస్లింస్ ఎంటర్ అయితే కరెక్టా? వాళ్ళు తప్పనప్పుడు వీళ్ళు అనాలి. నేనేమంటే వాళ్ళకు చేసుకునే హక్కు ఉంది, ఎవరు ఎక్కడైనా బిజినెస్ చేసుకునే హక్కు ఉంది. సో ఈ నినాదం ఏ నినాదం మేరకు ఎవరి ఎజెండా ఉన్నదో క్లియర్ గా అర్థం చేసుకోవాలి. మార్వాడీస్ వెళ్లిపోతే తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది, మొత్తం కులవృత్తులు బాగుపడతాయంటే బహుళజాత కంపెనీలు వచ్చిన తర్వాత, రిలయన్స్ ఫ్రెష్లు డీమార్ట్లు వచ్చిన తర్వాత అసలు మామూలుగా కొనేవాడు బంద్ అయ్యాడు. స్విగ్గీ ఇన్స్టామార్ట్ లో 10 నిమిషాల్లో ఆర్డర్ తెచ్చుకుంటారు కిరాణా షాపులకు సంబంధించి. ఇన్స్టామార్ట్ జెప్టో వచ్చిన తర్వాత హైదరాబాద్ లో మీరు చూడండి ఎటువంటి పరిస్థితి ఉందో. వాటి మీద ఫైట్ చేయండి ఉంటే గనక. రిలయన్స్, వాల్మార్ట్, డీమార్ట్ ఇవన్నీ తీసుకొచ్చింది అప్పుడు కాంగ్రెస్. రిటైల్ రంగంలో ఎఫ్డీఎల్ కాంగ్రెస్ తీసుకొచ్చింది, బీజేపీ అప్పుడు దాన్ని వ్యతిరేకించింది. ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ దాన్ని అపోజ్ చేస్తుంది. కాంగ్రెస్ బీజేపీ ఆర్థిక విధానాలు రెండింటిలో కూడా ఎటువంటి దానిలో తేడా లేదు పెద్దగా. విదేశాంగ విధానం, ఆర్థిక విధానంలో తేడా ఉండదు. ఓన్లీ బీజేపీ సంబంధించి హిందుత్వ, సెక్యులర్, నాన్ సెక్యులర్ ఇటువంటి విషయంలోనే తేడాలు ఉంటాయి, అది గమనించండి. సో ఓవరాల్ గా మార్వాడి గోబ్యాక్ నినాదం వెనుక, ఏ నినాదం వెనుక ఎవరి ఎజెండా ఏంటో జాగ్రత్తగా మసులుకోండి తెలంగాణ ప్రజలారా. ప్లస్ ఆంధ్రాలో కూడా ఇప్పుడు గోబ్యాక్ అని ఎవరు అన్నారట, రాజమండ్రి ఎమ్మెల్యే అభయం ఇచ్చారు. సో ఇది మంచిది కాదు, 2 తెలుగు రాష్ట్రాలకు కూడా మంచిది కాదని చెప్తాను. మన వాళ్ళు